Recorder. Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. Friends, ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ పార్ట్ 12లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. సిఎస్ఆర్ సిరీస్ని ఎవ్రీడే ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ రన్ చేస్తున్నాం. దీనికి మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. సో ప్లీజ్ ఈ సిరీస్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. క్రితం పార్ట్లో అంటే నిన్న వీడియోలో మనం ఎడ్జ్ అడ్జస్టర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆపరేషన్ సెట్టింగ్స్లో లాస్ట్ సెట్టింగ్ అయిన మల్టీ పార్ట్ అడ్జస్టర్ సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, మల్టీ పార్ట్ అడ్జస్టర్ సెట్టింగ్స్ అంటే ఏంటి, ఈ అడ్జస్టర్స్ మనం ఎలా ఉపయోగించాలి, అది అసలు ఇది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. సో ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. Home button. ఓకే LAN map. G2O plus. ఓకే G2O plus. ఆపరేషన్ సెట్టింగ్స్. Readings. No. Feed. Operation settings. Gestures default settings. Use multi-part gestures unchecked. ఓకే, యూస్ మల్టీ పార్ట్ జెస్టర్స్ అన్చెక్లో ఉంది. ఇది చెక్ చేసుకోవాలి. యూజ్ చేయాలనుకుంటే చెక్ చేయాలి. Checked. చెక్. నెక్స్ట్ ఆప్షన్. Multi-part gestures recognition duration 500. ఓకే, ఇప్పుడు మల్టీ పార్ట్ జెస్టర్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నార్మల్గా మనకు జెస్టర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు స్వైప్ అప్ చేస్తే ఒక జెస్టర్ పెట్టుకోవచ్చు, స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ చేస్తే ఒక జెస్టర్ పెట్టుకోవచ్చు. ఇట్లా నార్మల్గా పెట్టుకోవచ్చు కదా. మల్టీ పార్ట్ జెస్టర్లో కూడా ఇలాగే పెట్టుకోవచ్చు. స్వైప్ అప్ చేస్తే ఒక జెస్టర్, స్వైప్ అప్ చేసి అంటే ఇప్పుడు స్వైప్ అప్ అని ఉంటుంది, మీకు చూస్తే అర్థమవుతుంది. స్వైప్ అప్ చేయాలి, మళ్ళీ స్వైప్ అప్ చేయాలి, 2 సార్లు స్వైప్ అప్ చేస్తే ఒక జెస్టర్ కింద పెట్టుకోవచ్చు. మళ్ళీ స్వైప్ అప్ చేసి మళ్ళీ ఫింగర్ని తీసి మళ్ళీ స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ చేస్తే ఒక జెస్టర్ పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఈ మల్టీ పార్ట్ డ్యూరేషన్ 500 ఇదేంటంటే నార్మల్గా ఒక యాక్షన్కి ఇంకో యాక్షన్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలని. 500 అంటే 500 మిల్లీ సెకండ్స్. ఓకే, దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. 1000 ఇది పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే న్యూ యూజర్స్ అందరూ ఇది పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే కొత్తగా మల్టీ పార్ట్ జెస్టర్స్ అలవాటు లేదు, స్పీడ్గా చేయలేం, జెస్టర్స్ సరిగ్గా అవ్వదంటే 1 సెకండ్ గ్యాప్ పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మల్టీ పార్ట్ జెస్టర్ సెట్టింగ్స్, దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏమేమి ఉంటాయి చూద్దాం ఒకసారి. అప్ మల్టీ పార్ట్ జెస్టర్ అంటే అప్ స్వైప్ అప్ చేస్తే ఒక మల్టీ పార్ట్ జెస్టర్, దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. ఓకే, అప్ మల్టీ పార్ట్ జెస్టర్. యూజ్ ది ఇప్పుడు ఎవ్రీ జెస్టర్లోను అప్ మల్టీ పార్ట్ జెస్టర్, స్వైప్ డౌన్ దెన్ రైట్ మల్టీ పార్ట్ జెస్టర్ అన్నీ ఉంటాయి కదా. దాని మీద క్లిక్ చేసిన తర్వాత యూజ్ ఆ జెస్టర్ ఉంటుంది, అంటే యూజ్ అప్, ఇది అప్ మల్టీ పార్ట్ జెస్టర్ కాబట్టి ఇది యూజ్ అప్ మల్టీ పార్ట్ జెస్టర్. ఈ ఆప్షన్ అన్చెక్లో ఉంది, ఇది చెక్ చేయాలి. ఇది చెక్ చేస్తేనే యూజ్ చేయగలుగుతాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వైప్ డౌన్ దెన్ రైట్ మల్టీ పార్ట్ జెస్టర్ ఓపెన్ చేశారనుకోండి, అక్కడ ఫస్ట్లో యూజ్ స్వైప్ రైట్ దెన్ డౌన్ మల్టీ పార్ట్ జెస్టర్ అనేది అన్చెక్లో ఉంటుంది. అది మీరు చెక్ చేసుకుంటేనే యూజ్ చేయగలుగుతారు. ఇది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ లెఫ్ట్ స్వైప్ నో కమాండ్ అంటే ఏంటిది అంటే స్వైప్ అప్ చేసి స్వైప్ లెఫ్ట్ చేస్తే నో కమాండ్ అంటే ఆల్రెడీ స్వైప్ అప్ దెన్ లెఫ్ట్కి ఒక సెట్ అయింది. ఏది సెట్ అయింది ఒకసారి చూద్దాం. ఎక్స్టెన్షన్ అంటే స్వైప్ అప్ చేసి వెంటనే లెఫ్ట్ చేస్తే ఎక్స్టెన్షన్స్ వస్తుంది. ఓకే, సారీ. ఇప్పుడు లెఫ్ట్ స్వైప్ నో కమాండ్ దీనికి సెట్ చేస్తే అప్ చేసి లెఫ్ట్ చేయాలన్నమాట. అలా చేస్తే ఎక్స్టెన్షన్స్ వస్తుంది కదా. మరి మల్టీ పార్ట్ జెస్టర్ని ఎలా యూస్ చేయాలి అంటే స్వైప్ అప్ చేసి ఫింగర్ని తీసేసి మళ్ళీ ఇమ్మీడియట్గా లెఫ్ట్ చేయాలి. అదే మల్టీ పార్ట్ డ్యూరేషన్కి గ్యాప్ ఇచ్చాం కదా 1000 మిల్లీ సెకండ్స్ అని. స్వైప్ అప్ చేసి మీరు 1000 మిల్లీ సెకండ్స్లోనే లెఫ్ట్ చేస్తే మీరు స్వైప్ లెఫ్ట్కి ఏదైనా కమాండ్ పెట్టుకుంటే యాక్టివేట్ అవుతుంది. అదే లేదంటే 1000 మిల్లీ సెకండ్స్ అయిపోతే అది మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. మళ్ళీ స్వైప్ అప్ చేసి మళ్ళీ లెఫ్ట్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ స్వైప్ నో కమాండ్ ఉంది కదా, ఏదో ఒకటి సెట్ చేద్దాం. Decrease voice assist, voice stick, action, open a new art, monitor, focus, edit, note, add, spell,
Grant edit auto recognize vert get track current timer current time unchecked current ఓకే time నేను unchecked కరెంట్ టైం అనేది యాడ్ చేస్తున్నాను. up use the up multi-part gesture checked ఓకే left swipe current time లెఫ్ట్ స్వైప్ కరెంట్ టైం. ఇప్పుడు హోమ్ బటన్ క్లిక్ చేద్దాం. Home హోమ్ స్క్రీన్కి button. వద్దాం. system launcher home ఓకే ఇప్పుడు స్వైప్ అప్ దాన్ని లెఫ్ట్ చేస్తున్నాను. extensions ఎక్స్టెన్షన్స్ వచ్చింది. అదే ఇప్పుడు ఈ మల్టీపార్ట్ జెస్టర్ని యూజ్ చేయాలంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళింది అప్ మల్టీపార్ట్ జెస్టర్ కదా. అప్ మల్టీపార్ట్ జెస్టర్కి అంటే అప్ మల్టీపార్ట్ జెస్టర్లో లెఫ్ట్ స్వైప్కి టైమర్ పెట్టాం. అంటే ఒకసారి స్వైప్ అప్ చేయాలి. ఇప్పుడు మల్టీపార్ట్ జెస్టర్ overview button యాక్టివేట్ అయింది. మళ్ళీ స్వైప్ లెఫ్ట్ చేయాలి. అంటే స్వైప్ అప్ చేసి వెంటనే ఫింగర్ తీసి స్వైప్ లెఫ్ట్ చేయాలి. 9:13 a.m. చూసారా నేను స్పీడ్గా చేశాను. స్వైప్ అప్ చేశాను, ఫింగర్ని వెంటనే తీసేసి లెఫ్ట్ స్వైప్ చేశాను. 9:13 a.m. 9:13 a.m. 9:13 a.m. ఇలా మల్టీపార్ట్ జెస్టర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. Oh, G. Up multi. ఓకే ఇప్పుడు Use left swipe current time. లెఫ్ట్ స్వైప్ కరెంట్ టైం ఉంది. Right swipe no command. రైట్ స్వైప్ నో కమాండ్, ఇది అలాగే ఉంచేద్దాం. Swipe no command. అప్ స్వైప్ దీనికి ఏదో ఒకటి సెట్ చేద్దాం. Recognition. Direct scroll. Rewind unchecked. Back. Direct. చూద్దాం. Direct swipe right on. List copying append and list copying unchecked. Up multi-part gesture. ఓకే ఇప్పుడు లిస్ట్ కాపింగ్ అనే దాన్ని చెక్ చేశాను. Left swipe current time. Use the up home button. హోమ్ బటన్కి System వస్తున్నాను. 5. ఓకే ఇప్పుడు స్వైప్ అప్ చేస్తాను. మల్టీపార్ట్ జెస్టర్ యాక్టివేట్ అయింది, మళ్ళీ డిజేబుల్ అయింది. ఎందుకంటే స్వైప్ అప్ చేసి చాలా టైం తీసేసుకున్నాం. స్వైప్ అప్ చేసిన వెంటనే ఇంకోసారి స్వైప్ అప్ చేయాలి. List copying completed successfully. 1 items copied. నా స్క్రీన్ మీద 1 ఐటమ్ ఉంది కాబట్టి 1 ఐటమ్ కాపీడ్ అని చూపించింది. List copying completed successfully. 9 items copied. చూసారా లిస్ట్ కాపింగ్ ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు. స్వైప్ అప్ చేశాను, మళ్ళీ ఒక హాఫ్ సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్వైప్ అప్ చేశాను. స్వైప్ అప్ చేసి ఫింగర్ని తీసేసి మళ్ళీ స్వైప్ అప్ చేశాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేస్తుంది అప్ మల్టీపార్ట్ జెస్టరు. ఈ అప్ మల్టీపార్ట్ జెస్టర్లో 4 ఉంటాయి, డౌన్ మల్టీపార్ట్ జెస్టర్లో 4 ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డౌన్ మల్టీపార్ట్ జెస్టర్ చూపిస్తాను. Overview button. G2O plus. Up multi-part gesture. ఓకే ఇది బ్యాక్ వచ్చేద్దాం. Left down multi-part gesture. డౌన్ మల్టీపార్ట్ జెస్టర్ దీని మీద క్లిక్ చేద్దాం. Down multi-part gesture. Use the down multi-part gesture unchecked. ఇది చెక్ చేయాలి. Left swipe no command. లెఫ్ట్ స్వైప్, Right swipe no command. Right swipe. Up swipe no command. అప్ స్వైప్. ఈ అప్ స్వైప్కి ఏదో ఒకటి సెట్ చేద్దాం. Up swipe. Recognition functions menu. Enable logging on G2O settings unchecked. ఈ జీషో సెట్టింగ్స్ని నేను సెట్ చేస్తున్నాను. Down right swipe. Up swipe. Down swipe no command. Up swipe G2O settings. ఓకే ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వద్దాం. Home. ఇప్పుడు నేను ఒకసారి ఇప్పుడు ఇది డౌన్ మల్టీపార్ట్ జెస్టర్ కదా, డౌన్ స్వైప్ చేసి మళ్ళీ డౌన్ స్వైప్ చేయాలి. డౌన్ స్వైప్ చేసి ఈ డౌన్ మల్టీపార్ట్ జెస్టర్ కాబట్టి డౌన్ స్వైప్ చేయాలి. డౌన్ మల్టీపార్ట్ జెస్టర్లో మనం అప్ స్వైప్కి జీషో సెట్టింగ్స్ యూజ్ చేసాం కాబట్టి ఒకసారి డౌన్ స్వైప్ చేసి హాఫ్ సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అప్ స్వైప్ చేయాలి. ఓకే Overview button. Google. Character. సారీ Default. Main menu. G2O. జీషో సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక్కోసారి వర్క్ చేయదు ఇది. Back button. Home button. ఓకే G2O. వేరేది ఏదైనా సెట్ Right చేస్తుంటాం. swipe no command. Up swipe G. వేరే సెట్ చేద్దాం. Suspend secondary suspend edge just enable curtain lock touch unchecked. ఓకే నెక్స్ట్ Actions monitor phone edit dictionary. Automatically use identify recognize text. ఓకే G2O cam current timer and current speak time and back speak network information player pause and next clipboard save paste list copying uncheck clear uncheck granular edit full recent home go back on notification home screen uncheck. ఇప్పుడు హోమ్ స్క్రీన్ మీద Down multi-part చెక్ చేశాను gesture. కదా, దేనికి Down చెక్ చేశాను? up swipe home screen. అప్ స్వైప్ హోమ్ స్క్రీన్ కదా. ఇప్పుడు ఒకసారి డౌన్ చేసి అప్ చేస్తాను. You can save images and files to back ఓ సారీ web view. Download NVD.
సారీ Sys- ఓకే, ఇప్పుడు ఏదో ఒక ట్యాబ్ Google. YouTube. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేశాను అనుకోండి. YouTube. ఇక్కడ Home button. ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్ళాలి. Shorts button. షార్ట్స్ మీద ఫోకస్ ఉంది. డౌన్ చేసి అప్ చేస్తాను. Characters. Oh, sorry. Default. System launcher. చూసారా, ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు. Google. G2O Plus. Left swipe no ఓకే, దీన్ని అలాగే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొద్దిగా పెద్ద జెస్టర్ని తీసుకుందాం. Right and up multi-part gesture. రైట్ అండ్ అప్, ఇది కొద్దిగా డిఫికల్ట్గా అనిపించింది నాకు ఎందుకో. అంటే దీని మీద క్లిక్ చేద్దాం. Right and up multi-part gesture. ఫస్ట్ స్వైప్ రైట్ దెన్ అప్ చేసి Use checked. ఫస్ట్ ఇది చెక్ చేయాలి. Left right swipe no command. ఓకే, రైట్ స్వైప్కి ఏదైనా పెడదాం. Right swipe. ఇక్కడ Voice assistant unchecked. Voiced actions unchecked. Open and focus increase speech rate unchecked. ఓకే, Right and up. ఇది సెట్ home చేశాను. button. ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వస్తున్నాను. System- ఇప్పుడు రైట్ అండ్ అప్ మల్టీపార్ట్ జెస్టర్ కదా. రైట్ అండ్ అప్లో మనం రైట్ స్వైప్కి సెట్ చేసాం కదా. అంటే స్వైప్ రైట్ దెన్ అప్ చేసి 500 మిల్లీ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి, అదే హాఫ్ సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్వైప్ రైట్ చేయాలి. చూద్దాం. 60. చూసారా, స్పీచ్ రేట్ ఇంక్రీజ్ అయింది. 65. 70. Back button. ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు. 75. అంటే వర్క్ అవుతుంది. 80. 85. ఓకే, TTS rate. ఇది నేను నార్మల్గా ఇప్పుడు డిక్రీజ్ చేస్తాను. Home. ఓకే 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 Default. TTS rate. 80. 75. 70. 60. List copying complete. Home. 60. ఓకే. 50. Default. ఇలా మనం ఏ జెస్టర్కైనా ఇప్పుడు ఒక్క జెస్టర్లో ఒక టోటల్ మనకు 16 జెస్టర్స్ ఉంటాయి కదా నార్మల్గా. స్వైప్ అప్, స్వైప్ డౌన్, స్వైప్ లెఫ్ట్ దెన్ రైట్, స్వైప్ రైట్ దెన్ లెఫ్ట్, ఇట్లా 16 ఉంటాయి నార్మల్గా. ఆ 16లో ఒక్కొక్క దానికి 4 సెట్ చేసుకోవచ్చు. అంటే ఒక్కో జెస్టర్లో స్వైప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వైప్ డౌన్ దెన్ రైట్ జెస్టర్ అనుకోండి, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ స్వైప్ రైట్ దెన్ స్వైప్ డౌన్ దెన్ రైట్ చేసి మళ్ళీ అప్ చేయొచ్చు. స్వైప్ రైట్ దెన్ స్వైప్ డౌన్ దెన్ రైట్ చేసి మళ్ళీ డౌన్ చేయొచ్చు. ఇలా 4 సెట్ చేసుకోవచ్చు. టోటల్ 64 జెస్టర్స్ని సెట్ చేసుకోవచ్చు మల్టీపార్ట్ జెస్టర్ ద్వారా. చాలామంది G1 అయితే జెస్టర్స్ కొద్దిగా లాంగ్ అప్ స్వైప్కి అన్ని చాలా జెస్టర్స్ ఉన్నాయి. ఇందులో 64 ఫంక్షన్స్ సెట్ చేసుకోవచ్చు ఇలా. G2O Plus. Right. సో ఇలా మనం మల్టీపార్ట్ జెస్టర్ అనేది. Down swipe no command. సో ఒక్కో జెస్టర్లో అప్ స్వైపు, లెఫ్ట్ స్వైప్, అప్ స్వైపు, డౌన్ స్వైపు, లెఫ్ట్ స్వైపు, రైట్ స్వైపు, ఎవ్రీ జెస్టర్లో టోటల్ మనకి నార్మల్గా 16 ఉంటాయి. స్వైప్ కావాలంటే చూపిస్తాను చూడండి. Back. Multi. Right and left. ఫస్ట్ Up multi-part gesture. ఇదొక జెస్టర్. Down multi-part gesture. డౌన్ దాంట్లో ఒకటి, Left multi-part gesture. లెఫ్ట్, Right multi-part gesture. రైట్, Left and right multi-part gesture. లెఫ్ట్ దెన్ రైట్, Right and left multi-part gesture. రైట్ దెన్ లెఫ్ట్, Up and down multi-part gesture. అప్ దెన్ డౌన్, Down and up multi-part gesture. డౌన్ దెన్ అప్, Left and up multi-part gesture. లెఫ్ట్ అండ్ అప్, Left and down multi-part gesture. లెఫ్ట్ అండ్ డౌన్, Right and up multi-part gesture. రైట్ అండ్ అప్, Right and down multi-part gesture. రైట్ అండ్ డౌన్, Up and left multi-part gesture. అప్ అండ్ లెఫ్ట్, Up and right multi-part gesture. అప్ అండ్ రైట్, Down and left multi-part gesture. డౌన్ అండ్ Down and left multi-part gesture. ఓకే, Down and right multi-part డౌన్ అండ్ gesture. రైట్. ఓకే, Home button. సో ఇలా మనం ఒక్కో మల్టీపార్ట్ జెస్టర్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు ఈ 16 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 16లో ఒక్కో దానికి 4 స్వైప్ అప్, స్వైప్ డౌన్, స్వైప్ లెఫ్ట్, స్వైప్ రైట్, ఇట్లా. సో టోటల్ 64 సెట్ చేసుకోవచ్చు. ఇది మల్టీపార్ట్ జెస్టర్స్ గురించి క్లాస్ అనమాట. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, Overview but open super float action BTN red button. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.